సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి భక్తులు గత 23 సంవత్సరాల నుండి పాదయాత్రగా పండరీపూర్కు బయలుదేరుతారు. సుమారు 600 నుండి 800 మంది భక్తులతో కూడిన బృందం 10 రోజులు పాదయాత్రగా బయలుదేరి పండరీపూర్కి చేరుకుంటారు. లోక కళ్యాణార్థం ఈ దిండి పాదయాత్ర కొనసాగుతుందని భక్తులు తెలియజేశారు. సందర్భంగా ప్రతి సంవత్సరం చాన్కాన్పల్లి నుండి పాదయాత్ర దిండి పండల్పూర్ దాకా నడుస్తుంది. నడవబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా అతి వైభవంగా చాన్కాన్పల్లి నుంచి నారాయణఖేడ్ నుంచి జుజాల్పురంలో భోజనం చేసి నాగల్గిద్దెల లొంకన్మన్ల కాడ ప్రవచనం అవుతుంది. ఆడికెళ్ళి పుసల్పల్ల రాత్రి భోజనం అవుతుంది. తెల్లారి 17వ తారీఖు నాడు నాగల్గిద్దెల అంతా ఇంకా కొన్ని దిండీలు అక్కడ సమావేశమైతే ఆడికెంచి పండల్పూరు 15 రోజులు దిండి నడుస్తూనే ఉంటుంది. ఏకాదశి, ద్వాదశి చేసి త్రయోదశి చేసి పున్నం రోజు అక్కడి నుంచి భక్తులందరూ సంప్రదాయ వార్కరి మంది అందరూ కూడా ఆ భగవంతుని దర్శనం చేసి మేము ఇక్కడ నుంచి 40 సంవత్సరాల నుంచి వారి చేస్తున్నాం. వారి చేయంగా భీమరావు మహారాజు గజేందర్ భారతి చాన్కాన్పల్లికి వచ్చి ఈ చాన్కాన్పల్లి చాలా ఉండే. అప్పటి నుంచి దీనికి వాళ్ళు ఎప్పుడైతే మా గ్రామంలో అడుగు పెట్టినరో అప్పటి నుంచి పవిత్రమైపోయింది. మా భక్తులందరూ కూడా అదే ఉత్సవంతో ప్రతి సంవత్సరము పాదయాత్ర పండల్పూర్ దాకా నడుచుకుంటూ పోతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బజరంగబలి, సద్గురు బిందాస్ మహారాజ్ కి జై. మాది గ్రామం చాన్కాన్పల్లి, మండల్ నారాయణఖేడ్, జిల్లా సంగారెడ్డి. మరి పెద్దల ఆశీస్సులతోటి శ్రీ భీమదాస్ మహారాజ్ గారి యొక్క అమ్మదాస్ మహారాజు యొక్క ఆశీస్సులతోటి ఈ యొక్క దిండి చాందకాన్పల్లి నుండి ప్రతిసారి శ్రీ క్షేత్ర పండర్పూర్కు బయలుదేరి ప్రతి ఒక్కరూ మా గ్రామం నుండి ఇంచుమించు సుమారుగా ఒక 100 మంది బయలుదేరి జుజాల్పురం నుండి నాగలిద్య నుండి అమ్మదాస్ మహారాజు ఆధ్వర్యంలో పండర్పూర్ బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల 23 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏవైతే వ్యసనాలు ఉంటాయో వాటికి దూరంగా ఉంటూ నిష్ఠ నియమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడము, పాదయాత్ర కొనసాగించడం జరుగుతుంది. ఈ యాత్ర సుమారుగా 13 రోజులు, రోజుకు 25 నుంచి 30 కిలోమీటర్ల పాదయాత్ర జరపబడుతుంది. మరి అదే విధంగా అక్కడికి పోయినోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకు జరగదు అనుకుంటారో ఈ పాదయాత్ర వల్ల చాలా మందికి విజయాలు ప్రాప్తి పొందిన వాళ్ళు ఉన్నారు. అది కూడా ప్రతి ఒక్కరు కూడా రోజుకు సంవత్సరం కూడా జనాలు కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా ఈ యొక్క పాండురంగని కృప అందరికీ ఉండాలని, ఆ భీమదాస్ మహారాజుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం.